సో మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. అటు ఎన్డీఏ అభ్యర్థి ఇటు ఇండియా కూటమి అభ్యర్థి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే మెజారిటీ ఓట్లు ఎన్డీఏ పక్షాన ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ పక్షానికి సంబంధించినటువంటి అభ్యర్థి రాధాకృష్ణన్ గారు గెలుపు అది నల్లేరు మీద నడికే పెద్ద కష్టం ఏం లేదు. రెండోది ఏంటంటే ఇండియా కూటమి ఉనికి కోసం పోటీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి పోటీ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అందులో సుదర్శన్ రెడ్డి గారిని ఏదో తమ అభ్యర్థిగా చెప్పినారు. నిన్న నామినేషన్ కూడా దాఖలు చేసినారు. సో ఎప్పుడైనా విపక్షాల అభ్యర్థి విన్ అయిన సందర్భాలు ఉన్నాయా అంటే ఒకేసారి జరిగింది వివి గిరి అనేటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించాడు. సో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీని అంటే వేరుపడ్డటువంటి కూటమి కాంగ్రెస్ పార్టీ ఓ అని పెట్టిరు ఆర్గనైజేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓ అని పెట్టి ఆ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి నిలబడ్డాడు. ఇంకోవైపు ఇందిరాగాంధీ అనుచరగణంతో ఆర్ అని పెట్టింది. అది కాంగ్రెస్ ఆర్ అని పెడితే ఈ కాంగ్రెస్ ఆర్ అనేటువంటి దాని నుంచి వివి గిరిని ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. యాక్చువల్గా ఇందిరాగాంధీ నీలం సంజీవరెడ్డికి మద్దతు చేయాలి కాంగ్రెస్ పార్టీ, కానీ నీలం సంజీవరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ విభేదించడంతో పాటు చివరిగా ఇంకా 2 గంటలలో ఓట్లు ప్రారంభమైతే అనేటువంటి సమయానికి ఇందిరాగాంధీ ప్రకటన విడుదల చేసింది. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అని చెప్పింది. దెబ్బతోటి నీలం సంజీవరెడ్డి ఓడిపోయాడు. అసలు ఏం జరిగింది ఆ ఎన్నికల్లో అంటే ఇందిరాగాంధీ కూటమిని డిస్టర్బ్ చేయడం కోసం నీలం సంజీవరెడ్డి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇందిరాగాంధీని దెబ్బగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎత్తుగడలు పన్నితే ఇందిరా చాకచక్యంగా దాన్ని ఎదుర్కొని ఆ ఉపద్రవాన్ని ఎదుర్కొని వివి గిరిని గెలిపించింది. సో ఆ సందర్భంలో పార్లమెంట్ కమిటీ హాల్లో కరపత్రాలు పంచారు. ఎవరి మీద? నీలం సంజీవరెడ్డి మీద కరపత్రాలు పంచారు. ఎంపీలే, సొంత పార్టీ ఎంపీలే. ఏమని? ఒకవేళ నీలం సంజీవరెడ్డి గారిని కూడా గెలిపిస్తే రాష్ట్రపతి భవనం అంతాపురం అవుతుందని ఆ కరపత్రంలో రాసింది. రెండో పాయింట్ ఏం రాసిరు అందులో అంటే అతను స్పీకర్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతిని పైకి తీసుకొచ్చి కరపత్రంలో పంచి నీలం సంజీవరెడ్డిని దిగ్విజయంగా ఓడగొట్టినప్పుడు అదే ఇందిరాగాంధీ హయాంలో. ఇప్పుడు సోనియా గాంధీ గారు అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చి అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ మల్లురవి గారు ఏం చెప్తున్నారంటే ఊహించని ఫలితాలు వస్తాయని అంటారు. ఏముండే ఇలా ఊహించకపోవడానికి గెలిచేది ఎన్డీఏ అభ్యర్థి, నో డౌట్. ఇక ఊహించని ఫలితాలంటే ఆ రోజు పేపర్లో ఒక ప్రకటన కోసం పనికొస్తుంది, వార్త కోసం పనికొస్తుంది తప్ప వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విభిన్నంగా ఉంటాయి. సో అట్లాంటి పక్షాలు కూడా ఏం కనిపించట్లేదు. ఏది ఎన్డీఏ కూటమిలో ఉండి లేదు మేము సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు చేస్తామనేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా మీదికెళ్ళి ఇటుకేలే అటు ఓట్లు పోకపోతే చాలు. ఎందుకంటే మరి ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మరి ఒకటి 2 వారాలలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మన ముందుకు వస్తాయి. కానీ మొత్తానికైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా గతంని ఒకసారి పరిశీలించినప్పుడు వివి గిరి ఎన్నిక అనేది చాలా చాకచక్యంగా ఇందిరాగాంధీ కనుసైగలతో ఆయనని గెలిపించడం జరిగింది. సో అప్పుడు నీలం సంజీవరెడ్డి ఆ తర్వాత మరికొంతమంది కలిసి ఇందిరాగాంధీ పైన కుట్ర చేసిన సందర్భంలో ఇందిరాగాంధీ నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది. సో దానికి కారణాలు అనేకం ఉన్నాయి. అంటే రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి అయితే ఇందిరాగాంధీని డిస్టర్బ్ చేయాలనేది ఆయన ఆలోచన. సో దాన్ని ముందే పసిగట్టినటువంటి ఇందిరాగాంధీ ఈ కార్యక్రమం చేసింది. సో అప్పుడు వివి గిరి ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి కూడా మరోసారి కావడం జరిగింది. సో ఇది గతంలో జరిగినటువంటి హిస్టరీ.